ఒకవేళ మీరు కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 తీసుకోవాలా? లేకుంటే S26 తీసుకోవాలా అని ఈ వీడియో మీకోసమే అనమాట. నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 2 మొబైల్ మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంది అని, దాంతో పాటుగా ఒకవేళ నేను గనుక చూస్ చేసుకోవాలంటే ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటాను ఈ రెండిట్లో అని. అంతేకాకుండా వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు కూడా కామెంట్ చేయండి. మీరు ఏ మొబైల్ చూస్ చేసుకుంటారు అండ్ ఎందుకు అని కూడా. సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. మేబీ వాళ్ళు కూడా సేమ్ మీలాగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లయితే. సో ముందుగా డిస్ప్లే అయితే స్టార్ట్ చేద్దాం. గెలాక్సీ S25లో మనకి 6.2 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అదే S26లో చూసుకున్నట్లయితే సేమ్ స్క్రీనే కానీ కొంచెం బిగ్గర్గా అయితే ఉంటుందన్నమాట. ఇది 6.3 ఇంచెస్ అయితే వస్తుంది. రెండు కూడా మనకి డైనామిక్ AMOLED డిస్ప్లేసే. ఇకపోతే రెండు కూడా మనకి ఫుల్ HD+ రెజల్యూషన్కి సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా అయితే ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు ఆపరేటింగ్ పరంగా అంటే స్మూత్నెస్ పరంగా, క్లారిటీ పరంగా, షార్ప్నెస్ పరంగా రెండు డిస్ప్లేస్ మనకి సేమ్ అనమాట. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి స్క్రీన్ సైజ్. మేబీ మీరు ఇక్కడ అనుకోవచ్చు జస్ట్ 0.1 ఇంచ్ మాత్రమే కదా, ఏముంటుంది పెద్ద డిఫరెన్స్ అని రియల్ టైంలో. నో గైస్, మీరు ఈజీగా నోటీస్ చేస్తారు పక్కన మొబైల్ పెట్టి యూస్ చేస్తున్నారు అన్నట్లయితే. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లోనే మనం బిగ్గెస్ట్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం. గెలాక్సీ S25 వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ఫర్ గెలాక్సీ అనే చిప్సెట్ అయితే వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ చిప్సెట్, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ రివ్యూస్ కూడా అయితే పోస్ట్ చేశాను, వీడియోస్ అనేది డిఫరెంట్ టెస్టింగ్లో. సో డైలీ టాస్క్ పరంగా, గేమింగ్ అవ్వచ్చు, మల్టీ టాస్కింగ్ అన్ని హ్యాండిల్ చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక గెలాక్సీ S26 చూసుకున్నట్లయితే మనకి కొత్త చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎయిదర్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ Gen 5తో అయితే వస్తుంది, లేదంటే Exynos 2600 అయితే వస్తుంది. ఇండియాలో చూసుకున్నట్లయితే Exynosతోనే రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక 2 నానోమీటర్తో తయారు చేయబడిన చిప్సెట్. ఎంత తక్కువ నానోమీటర్ అయినా పర్లేదు, బట్ స్టిల్ మనకి ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం Exynos ప్రాసెసర్తో. మేబీ ఈ ప్రాసెసర్ చేంజ్ చేస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఏ విధంగా ఆప్టిమైజ్ అవుతుంది ఏంటి మొబైల్ ఫోన్లో అనేది. కోర్స్ ఇది కొత్త చిప్సెట్ కాబట్టి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ CPU అలాగే GPUలో కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. దీనివల్ల రియల్ టైంలో ఏం డిఫరెన్స్ నోటీస్ చేస్తామంటే యాప్స్ కొంచెం ఫాస్ట్గా లోడ్ అవ్వడం, లేకుంటే గేమింగ్ కొంచెం స్మూత్గా రన్ అవ్వడం, ఇకపోతే AI ఫీచర్స్ని కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయడం, ఈ విధంగా అనమాట. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే రెండు ఫోన్స్లో ఉన్న చిప్సెట్స్ చాలా ఫాస్ట్ అనమాట ప్రెజెంట్ డేకి చూసుకున్నట్లయితే. బట్ S26 అనేది మనకి కొంచెం ఎక్కువ టైం వరకు ఫాస్ట్గా అయితే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఫ్యూచర్ పరంగా ఆలోచించినట్లయితే. నెక్స్ట్ ర్యామ్ అలాగే స్టోరేజ్ పరంగా చూసుకున్నట్లయితే రెండు మొబైల్ ఫోన్స్ 12 GB అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ర్యామ్ అనేది. సో మల్టీ టాస్కింగ్ రెండు మొబైల్ ఫోన్స్లో చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బిగ్ డిఫరెన్స్ వచ్చేసి బేస్ స్టోరేజ్ అనమాట. మనకి S25 బేస్ స్టోరేజ్ వచ్చేసి 128 GB, అదే S26 చూసుకున్నట్లయితే 256 GB అయితే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఎక్కువ ఫొటోస్ స్టోర్ చేసుకోవచ్చు, వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఆ ఫోబియా ఉంటుందో, ఈవెన్ అంటే నా యూసేజ్ చెప్తున్నాను, నా దాంట్లో కూడా 128 GB సరిపోవట్లేదు అనమాట. జస్ట్ నేను ఫైల్స్ అన్ని మూవ్ చేశాను అనుకోండి ఓల్డ్ మొబైల్ ఫోన్ నుంచి కొత్త మొబైల్ ఫోన్కి, ఆ 128 GBలో అరౌండ్ 80 to 90 GB ఫుల్ అప్ అయితే అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ GB ఎప్పుడప్పుడు ఫుల్ అయిపోతుందా అన్న టెన్షన్లో అయితే మొబైల్ యూస్ చేస్తూ ఉంటాను. అదే 256 GB ఉంది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ఇప్పుడున్న AI ఫీచర్స్ కావచ్చు, మనం యూస్ చేస్తున్న అప్లికేషన్స్ కావచ్చు, 256 GB అనేది బేస్ స్టోరేజ్ లాగా అయితే కన్సిడర్ చేసుకోండి. మనం చెప్పలేం ఎప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తాం, ఎప్పుడు ఫొటోస్ క్లిక్ చేస్తాం అని చెప్పని. సో బెటర్ 256 GB స్టార్టింగ్ స్టోరేజ్. సో ఇది వెరీ గుడ్ అని చెప్పొచ్చు S26లో. ఇక తర్వాత వచ్చేసి బ్యాటరీ. గెలాక్సీ S25లో మనకి 4000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. అదే S26లో చూసినట్లయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసి 4300 mAhకి అయితే సెట్ చేశారు. నన్ను అడిగినట్లయితే ఈ ఎక్స్ట్రా 300 mAh యూజర్ టు యూజర్ చూసుకున్నట్లయితే ఎంత లేదన్నా ఒక 10 minutes నుంచి 30 minutes ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ టైం రావచ్చు, అంతే, దానికి మించి అయితే రాదని నా ఫీలింగ్. అట్లీస్ట్ వీళ్ళు ఒక 4500 అవ్వచ్చు, లేకుంటే సేమ్ S25 ప్లస్లో ఉన్నట్లు 4900 mAh తీసుకొచ్చినా చాలా బాగుండేది. ఇక ఛార్జింగ్ స్పీడ్స్ అంటారా, ఇది సేమ్. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మేబీ బ్యాటరీ చిన్నదవడం వల్ల అలా చేశారేమో అని. స్టిల్ ఇది మనకి 25 watts వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ కొంచెం పాజిటివ్ థింగ్ ఏంటి అంటే S26లో మనకి 2 నానోమీటర్తో తయారు చేయబడ్డ చిప్సెట్ అయితే వస్తుంది కాబట్టి, సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఎక్స్ట్రా 300 mAh కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ వల్ల మేబీ ఎక్కువ రావచ్చేమో, మేబీ చెప్తున్నాను కదా. కానీ మనం Exynos ప్రాసెసర్ని నమ్మలేమన్నమాట. ఇప్పటి వరకు వాళ్ళు ఓవర్ హైప్ ఇస్తారు, బట్ రియాలిటీ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా వెరైటీగా అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ కెమెరాస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే రెండు మొబైల్ ఫోన్స్లో ఉన్న కెమెరా హార్డ్వేర్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట గైస్. బ్యాక్ సైడ్ మనకి మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, తర్వాత 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంటుంది, తర్వాత 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. దీంతో మనం ఆప్టికల్ జూమ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఈ రెండు మొబైల్ ఫోన్స్లోనూ సేమ్, పిన్ టు పిన్ సేమ్. ఇక ఫోటో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ పరంగా చూసినట్లయితే కొంచెం మనకి S26
S26లో బెటర్గా అయితే వస్తాయన్నమాట. దీనికి మెయిన్ 2 రీజన్స్, ఒకటి చిప్సెట్, ఇంకోటి ఆ చిప్సెట్ ప్రాసెసింగ్ ఎలా ఉంది అంటే కొత్త మోడల్స్ కాబట్టి వీళ్ళు ప్రాసెసింగ్ ఏమైనా చేంజ్ చేశారా ఏంటి అని కూడా మనం చెప్పలేమన్నమాట. బట్ నేను కొన్ని రివ్యూస్ కూడా అయితే చూశాను. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోలో చూసినట్లయితే కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తున్నాయి S26లో S25తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక రిమైనింగ్ ఆల్ ఫీచర్స్, కెమెరా ఇంటర్ఫేస్ పరంగా ఇంకా కెమెరా సెట్టింగ్స్ పరంగా అంతా కూడా సేమ్ అనమాట. ఎటువంటి బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. ఒకవేళ మీకు కెమెరా మెయిన్ ప్రియారిటీ అంటే రెండు మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్గా అయితే పర్ఫామ్ చేస్తాయి. కొంచెం ఎంతంటే చాలా కొంచెం S26 బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ డిఫరెన్సెస్. గెలాక్సీ S25 మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అయితే వస్తుంది. S26 వచ్చేసి Android 16 అయితే వస్తుంది. దీని అర్థం మనకి 1 ఎక్స్ట్రా ఇయర్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట, అంటే S26లో. అంతేకాకుండా మనకి కొత్త ఆండ్రాయిడ్లో ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తుంది సామ్సంగ్ అన్నా కూడా ఫాస్ట్గా అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్కి S25తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఒకవేళ మీరు లాంగ్ టైం వరకు చూసుకున్నట్లయితే, అంటే మొబైల్ ఫోన్ కొంటున్నారు, ఎక్కువ సంవత్సరాలు యూస్ చేస్తున్నారంటే మీకు మొబైల్ ఫోన్ చాలా కొత్తగా అలాగే మోర్ పాలిష్డ్గా అయితే ఉంటుంది అనమాట S26 లాంగ్ టర్మ్లో కంపేర్ చేసుకున్నట్లయితే S25తో. సో నేను కనుక దీన్ని మొత్తం సింప్లిఫై చేసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ పరంగా S26లో మనకి డిఫరెన్స్ ఏమున్నాయని చెప్తున్నాను S25తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో S26లో మనకి 0.1 ఇంచ్ బిగ్ డిస్ప్లే అయితే వస్తుంది. తర్వాత న్యూ అండ్ పవర్ఫుల్ చిప్సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బేస్ స్టోరేజ్ 256 GB అయితే వస్తుంది అండ్ 300 mAh బ్యాటరీ అయితే ఇంక్రీజ్ చేశారు 4000తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఆఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంతే, రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్. అండ్ ఆఫ్ కోర్స్ డిస్ప్లే పరంగా చూసుకున్న, వెయిట్ పరంగా చూసుకున్న, అంటే స్క్రీన్ టు బాడీ రేషియో అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, దీంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇక బిగ్ క్వశ్చన్ వచ్చేసి ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలి ఈ రెండిట్లో అన్నట్లయితే, ఒకవేళ మీకు కనుక లాంగ్ టర్మ్ వరకు ఒక మొబైల్ ఫోన్ కావాలి అండ్ మంచిగా ఏమంటారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా అంతా కూడా బాగుండాలి అంటే S26 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా అని చెప్పి S25 వేస్ట్ అని కాదనమాట, S25 కూడా గుడ్ ఆప్షనే. ఒకవేళ మీకు కనుక S25 అనేది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అంటే అండ్ మీకు 128 GB స్టోరేజ్ అయినా పర్లేదు అన్నట్లయితే S25 కూడా మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ రివ్యూ చేసాం కాబట్టి గ్యారంటీగా అయితే చెప్తున్నాను. అఫ్ కోర్స్ ఆ మొబైల్ అయితే హీట్ అవుతుంది మీరు ఒకవేళ హెవీగా యూస్ చేస్తున్నట్లయితే. ఒకవేళ బేసిక్ టాస్క్ పరంగా అంటారా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆ మొబైల్ ఫోన్లో. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే రెండు మొబైల్ ఫోన్స్ చాలా పవర్ఫుల్ అలాగే స్ట్రాంగ్ మొబైల్ ఫోన్స్ అనమాట. ఇక డెసిషన్ అనేది మీ యొక్క యూసేజ్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ నేను కనుక చూస్ చేసుకోవాలి రెండు మొబైల్ ఫోన్స్లో అంటే, ఒకవేళ నా దగ్గర ఆల్రెడీ S25 మొబైల్ ఉన్నట్లయితే నేనేమి S26కి అయితే అప్డేట్ అవ్వను అనమాట ఈ ఎక్స్ట్రా మనీ పే చేసి. ఒకవేళ నేను ఫస్ట్ టైం కనుక ఈ కాంపాక్ట్ మొబైల్ ఫోన్లోకి ఎంటర్ అవుతున్నాను అంటే S26 తీసుకుంటాను. బట్ స్టిల్ నాకు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది, అదే బ్యాటరీ కెపాసిటీ. నాకు అట్లీస్ట్ ఒక 4500-5000 mAh ఉంటే ఒక కంప్లీట్ డే అయితే యూస్ చేయగలను మిక్స్డ్ యూసేజ్లో. కింద కామెంట్ చేయండి మీరు ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటారు ఒకవేళ తీసుకోవాలంటే, S25 లేకుంటే S26 అని. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.